ఇలా ఇంకొక ముచ్చట రెండు అంశాలకు సంబంధించి ముచ్చట్లు, రెండు కేసులు. కేటీఆర్ మీద ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అక్రమంగా పెట్టిన కేసులు, రెండు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కేసులను ధర్మాసనాలు కొట్టేసుకుంటా నిర్ణయం తీసుకున్నాయి. ఒక కేసు ముచ్చట ఏంటంటే కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసిన హైకోర్టు మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ ప్రభుత్వం 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిండ్రు. గత ఏడాది సెప్టెంబర్లో కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ లో ఫిర్యాదు దాఖలు చేసిండ్రు కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ. ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేటీఆర్ మీద కేసులు నమోదు చేసిండ్రు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. ఇక ఇరువైపుల వాదనలు విని తీర్పు వెలువరించిన జస్టిస్ కె లక్ష్మణ్ అని చెప్పేసి అక్కడ ఏమీ లేదు. మరి వీళ్ళు ఏదో మాటలు మాట్లాడిరని చెప్పేసి వాళ్ళు పోయి కేసు పెడితే వాళ్ళు నిజంగా విచారణకు దిగుతే, వీళ్ళు చేసిన ఆరోపణలకు నిజంగా విచారణకు దిగుతే అసలుకే ఎసరు వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే భయపడుతున్న సందర్భాలు కనబడుతున్నాయట చాలా సాగలలో. మొత్తం మీద కేటీఆర్ మీద అక్రమంగా పెట్టించిన కేసులు రెండు ఏవైతే ఉన్నాయో, మేడిగడ్డ బ్యారేజ్ మీద డ్రోన్ ఎగరేసిండ్రు అని చెప్పేసి కేటీఆర్ మీద కేసు ఫైల్ చేపించిండ్రు కాంగ్రెస్ నాయకులు కొంతమంది, ఇంకా కొంతమంది అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ అడుగులకు మడుగులెత్తేటోళ్ళు ఎవరైతే ఉంటారో, కాంగ్రెస్ నాయకులు అడుగులకు మడుగులెత్తేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయి కేసు పెట్టిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ మీద డ్రోన్ ఎగరేసినందుకు కేటీఆర్ తో పాటు మరికొందరి మంది మీద మహదేవ్పూర్ పిఎస్ లో నమోదైన కేసు కొట్టేసింది హైకోర్టు. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగరేసిండ్రని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రు మహదేవ్పూర్ పోలీసులు. అయితే కేటీఆర్ తరపున న్యాయవాది టీవీ రమణారావు ఏమన్నారు, మేడిగడ్డ బ్యారేజ్ నిషిద్ధ ప్రాంతమేమీ కాదు అని చెప్పేసి వాదించిండ్రు. ఆ వాదనలతోని మేడిగడ్డ ప్రాంతం ఏం నిషిద్ధ ప్రాంతం కాదు, అక్కడ డ్రోన్ ఎగరేయడానికి లేదు అని ఆంక్షలు ఏమి లేవు అని చెప్పేసి టీవీ రమణారావు వాదనలతోని ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం మొత్తం మీద కేటీఆర్ మీద నమోదు చేసిన కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉన్నదో ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది, ఎఫ్ఐఆర్ను కొట్టేసింది.